అందరికీ నమస్కారం. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే మార్నింగ్ రొటీన్ అనమాట. నేను లాస్ట్ వీడియోలో నర్సరీకి వెళ్తానని చెప్పాను కదా, అది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా సంక్రాంతి కూడా చాలా దగ్గర పడుతుంది కదా, ఇంకా ఫెస్టివల్ క్లీనింగ్స్ అన్నీ మీరు స్టార్ట్ చేశారా, షాపింగ్స్ కానీ ఏమైనా? నేనైతే ఇంకా క్లీనింగ్ చేద్దామని అనుకుంటున్నాను. రేపైతే కిచెన్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. స్టార్ట్ చేయక ముందు వరకునేమో ఈ క్లీనింగ్స్ అన్నీ ఎప్పుడు చేస్తామా అనిపిస్తూ ఉంటుంది, కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు అయిపోతాయా అని చాలా ఫాస్ట్గా చేస్తూ ఉంటాం కదా. కిచెన్ క్లీనింగ్కే ఆల్మోస్ట్ ఒక 1 డే అన్నా స్పెండ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అదే పెద్ద టాస్క్ కదా అన్నీ క్లీన్ చేసుకోవడం. అందుకని నేను ముందు దాంతో స్టార్ట్ చేసి ఇంకా రిమైనింగ్ అంతా చిన్నగానే ఉంటాయి కాబట్టి పర్లేదు కదా. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ నేను అన్నీ క్లీన్ చేసుకుని ముగ్గు అయితే వేస్తున్నాను. ఈరోజు నార్మల్గా చిన్నగానే వేశాను పద్మ ముగ్గు. ఎలా ఉందో చెప్పండి. ఇక్కడైతే పాలు కూడా వచ్చేసాయి, ఇంకా రోజులాగానే అదే టైంకి. వింటర్ సీజన్లో కొంచెం ఎర్లీగా లేచి పని చేయాలంటే చాలా బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది కదా. అసలు ఆ కాసేపు అలా పడుకుంటే మాత్రం ఆ తర్వాత జరిగే పరిణామాలు అసలు చూడక్కర్లేదు. మన ఇంట్లో వాళ్ళు కూడా మనతో పాటు లేస్తూ ఉంటారనమాట. ఇంకా ఈ పనులన్నీ ఒకదాని మీద ఒకటి బాగా రష్ అయిపోతూ ఉంటాయి కదా. ఆ తర్వాత అలా అవ్వకుండా హర్రీబరీగా కాకుండా ఇలా ప్రశాంతంగా చేసుకోవాలంటే ముందుగానే ఆలోచించి ఇలా లేవటం బెటరు. అవన్నీ తలుచుకుంటే మనకి ఇంకా అసలు నిద్ర పట్టదులేండి. ఇంకా మొన్న నర్సరీకి వచ్చానని చెప్పాను కదా, అది ఇదే అనమాట. ఇంకా ఎంట్రన్స్లో అక్కడ పాట్స్ ఉంటాయి చాలా, ఇంకా ప్లాంట్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి, కానీ రీజనబుల్ ప్రైసెస్కే ఇస్తూ ఉంటారు. నేను ఇప్పటి వరకు ఆ ఒక్క దగ్గరే తీసుకుని వచ్చేదాన్ని అనమాట. చాలా ప్లాంట్స్ తీసుకొచ్చాను అక్కడే. ఎక్కువగా ఇండోర్ ప్లాంట్సే తీసుకొస్తూ ఉంటాను, అవుట్డోర్ తక్కువే అనమాట. మా ఇంట్లో ఉండే ప్లాంట్స్ చూపించమని కామెంట్స్లో చెప్పారు, నేను అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను కన్ఫామ్గా. ఇక్కడ మనీ ప్లాంట్స్ మాత్రం చాలా బుషీగా ఉంటాయి, హ్యాంగింగ్ ప్లాంట్స్. ఈ సీజన్లో చామంతి పూలు ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, అందుకే మెయిన్ అవి తీసుకుందామని వచ్చాను. కానీ ఇవన్నీ చూస్తుంటే అసలు ఎంత బాగా అనిపిస్తుందో. లాస్ట్ టైం మందార మొక్క తీసుకెళ్ళాను, కానీ అది మంచిగా సర్వైవ్ అవ్వలేదు. అందుకే నాకు భయం, అవుట్డోర్ ప్లాంట్స్ కానీ ఏదన్నా పూల మొక్కలు కానీ తీసుకెళ్ళాలంటే అవేమో నా దగ్గర సరిగా ఉండవు. నేనేం ప్లాంట్స్ తీసుకున్నానో చూసేయండి. ఒకటేమో ఇండోర్ ప్లాంట్ తీసుకున్నాను, అది ఇప్పుడు చూపించాను కదా. ఏమో మెరూన్ కలర్, పర్పుల్ కలర్ చామంతి ఒకటి తీసుకున్నాను. ఇంకా గోల్డెన్ పోతస్లో మనీ ప్లాంట్ ఉంటుంది కదా, అదొకటి తీసుకున్నా. వీటి ప్రైజెస్ కూడా నాకు బాగానే రీజనబుల్గానే వచ్చాయన్నమాట. ఇప్పుడు టోటల్గా ఎంత అయ్యాయి అంటే నేను 5 ప్లాంట్స్ తీసుకున్నాను. ఇంకా ప్లాస్టిక్ది ఒక చిన్న పాట్ కూడా తీసుకున్నా, అది ఈ వీడియోలో చూపించలేదండి. ఇంకా ఇక్కడ అరిక ప్లాంట్ ఉంది కదా, ఇది నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది, కానీ నేను మళ్ళీ ఇంకొకటి తీసుకున్నా బాగుంది అనిపించి. ఇంకా టోటల్గా ఇవన్నీ కలిపి నాకు 550 అయితే పడినాయి. కాస్ట్ పర్లేదా, తక్కువ ఎక్కువ మీకు ఏమన్నా తెలిస్తే మాత్రం కామెంట్స్లో చెప్పండి. ఇవన్నీ ఎక్కడ సెట్ చేయాలో అర్థం కాలేదు. ప్రస్తుతానికైతే నేను తులసికోట దగ్గర పెట్టా, మీరు కూడా చూడండి ఎలా ఉందో చెప్పండి. ఇక్కడ హాట్ వాటర్లో చియా సీడ్స్, లెమన్, హనీ వేస్తున్నా నేను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. బ్యాటర్స్ అన్నీ అయిపోయాయి అనమాట, ఈరోజు వేయాలి. అందుకని ఇప్పుడైతే ఉప్మా ప్రిపేర్ చేసేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ సాంబార్ చేద్దామని ఇక్కడ కుక్కర్లో పప్పు కూడా పెట్టుకుంటున్నాను. రైస్ కడిగిన వాటర్, పప్పు కడిగిన వాటర్ ఇవన్నీ నేనైతే ప్లాంట్స్ అన్నిటికీ వేస్తూ ఉంటాను. డైలీ కాదు కానీ డే బై డే వేస్తూ ఉంటా, లేదా 2 డేస్కి ఒకసారి. మనీ ప్లాంట్స్కి తక్కువ 3 డేస్కి ఒకసారి వేసినా పర్లేదనమాట, కానీ ఈ తమలపాకు ఉంది కదా దానికి డైలీ వేయాలి, లేదంటే కొంచెం వడిలిపోయినట్టు అయిపోతుంది. నా దగ్గర ఇప్పటికే ఒక 4 ప్లాంట్స్ వరకు ఏమో పోయినట్టున్నాయి. ఆ ప్లాంట్స్ పోయినప్పుడు నాకైతే భలే బాధ అనిపిస్తూ ఉంటుంది. మనీ ప్లాంట్స్ మాత్రం ఎలా పెంచినా ఎలా ఉన్నా సరే భలే పెరిగేస్తాయి అవి. వాటికి ఎక్కువగా కేర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా చూడడానికి బాగా డెకరేటివ్గా చాలా బాగుంటాయి. నేనైతే కిచెన్లో ఎక్కువగా అవే ఉంచుతాను. ఇంకా కార్నర్లో స్నేక్ ప్లాంట్ కూడా ఉంది. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే నేను ఒకవైపు ఏమో పప్పు గ్రైండర్లో వేసుకున్నాను, నెక్స్ట్ ఏమో ఉప్మా ప్రిపేర్ చేస్తున్నా. ఉప్మా త్వరగానే అయిపోతుంది కాబట్టి నేనైతే వాళ్ళు లేచే ముందు చేస్తున్నాను. అందుకే ఈ లోపు అయితే ఇడ్లీకి, దోశకి గ్రైండర్లో వేసుకుంటున్నా ఒకవైపు.
కూడా లేచాడనమాట. నేనైతే ఉప్మా చేసేసిన తర్వాత జుహీకి బాత్ చేపించేశాను. బాత్ చేసిన తర్వాత జుహీకి టిఫిన్ తినిపిస్తాను. డైలీ అంతే అనమాట. నెక్స్ట్ స్కూల్కి ఏమన్నా వెళ్తే ఇంకా అదే స్కెడ్యూల్ ఫాలో అవుతూ ఉండాలి కదా, అందుకే. ఇంకా ఇక్కడైతే దోసపిండి ఇడ్లీ పిండి గ్రైండర్ వేయటం కూడా అయిపోయింది. దీని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తున్నాం. నాకైతే ఉప్మా తినాలని లేక నేను గోధుమ పిండితో స్వీట్ అట్టు చేసుకున్నాను. ఇంకా అదే తింటున్నా. దాని తర్వాత నెక్స్ట్ లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్కి సాంబార్ ఇంకా పొటాటో ఫ్రై చేస్తున్నా. సాటర్డే అయితే కామన్గా ఇవే ఉంటాయిలేండి. ఇంకా వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో క్లీనింగ్ వ్లాగ్స్ వస్తుంటాయి. ఈ వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.